bird on a tree. I'm just sitting here, I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together, it's so beautiful, you and me. We meant to be in the great outdoors, forever free. Take a step back to see the truth around you. From a distance you can tell. You and me were meant to be outdoors, forever free. You and me, meant to be in the great outdoors, forever free.
2023 సంవత్సరాన్ని వీడ్కోలు పలికి ఈరోజు 2024 నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. అందరం కూడా ఈ సంవత్సరం మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అందరి కుటుంబాలు అందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని, అదేవిధంగా మనం గత 4-5 సంవత్సరాల నుంచి మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఓఎస్లు ఎఫ్టీఈలు ఉన్నారో జీతాల విషయంలో అందరూ కూడా కొద్దిగా పెంచాలి అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం మంచి చేయాలని మన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించినటువంటి శాలరీస్ హైక్లోనైతేనేమి వెల్ఫేర్లో కానీ అన్ని కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఖచ్చితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సహాయ సహకారాలు అందిస్తుందని ఆ భగవంతుడిని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మనందరం కూడా ఒక టీం వర్క్ లాగా గత సంవత్సరం ఏ విధంగా అయితే పనిచేసామో టీం వర్క్ చేసి మనం స్టేట్లోనే మన ప్రోగ్రామ్ని చాలా పారామీటర్స్లో చాలా బెటర్గా మీ అందరూ సమిష్టి కృషి వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల ఒక టీం వర్క్ చేయడం వల్ల బాగా మనం పెర్ఫామ్ చేయగలిగాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2024 సంవత్సరం కూడా ఎందుకంటే మన ప్రోగ్రామ్ అనేటువంటిది అందరికి పేదలకి ఉపయోగపడే ప్రోగ్రామ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అదేవిధంగా అదర్ క్యాస్ట్లో కూడా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్. మనకి చాలా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు కూడా పేదరిక నిర్మూలన కోసం ఇది ఒక మంచి ప్రోగ్రామ్గా స్వాతంత్రం తర్వాత మరి నిలబడటం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్ మనందరం పనిచేస్తున్న దానికి చాలా గర్వపడుతున్నాము, సంతోషపడుతున్నాము. కొన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పుడు కూడా ఆ సాటిస్ఫాక్షన్తోనే మనం ముందుకెళ్తున్నాము. సో కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో చిన్న ఈ లీకేజెస్ ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకొని చక్కగా మంచి ప్రగతి సాధించాలని, పేదవాళ్ళకి ఇంకా మనం సహాయపడే దాంట్లో మనందరం కూడా కష్టపడి పనిచేయాలని, ఆ విధంగా చేయటం వల్ల ఆ యొక్క మంచి మన కుటుంబాలకి మనకందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని మంచి ఆనందాన్ని కుటుంబాలు ఎదిగేదానికి కూడా ఉపయోగపడే విధంగా భగవంతుడు మనకి అన్ని విధాలుగా సహకారం అందించాలని కోరుకుంటూ మరి ఈ రోజున మీరందరూ కూడా వచ్చి విశేష తెలియజేయడానికి వచ్చిన దానికి మీ అందరికీ కూడా పేరున నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు కూడా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.